నమస్తే. భగవంతుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఎనలేని ప్రేమ భగవంతుడు. ప్రేమలో భగవంతుడున్నాడు. ఈరోజు మనం సమస్యలు వస్తే, ఆ సమస్యే మనం అయిపోతున్నాం. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మనకు ఈరోజు ఉన్న ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, అసూయ ఉన్నాయి. అవి మనలో నిండిపోయాయి. మన హృదయం చిల్లులు పడిపోయింది. బాంధవ్యాల మీద ఎటువంటి అనుభవం లేదు. భగవంతుడు ఎంత అనుగ్రహం పోస్తున్నా అది నిలవటం లేదు. కిందకు పోతుంది. మన బాంధవ్యాలు తీసుకుంటే అవి అన్ని బాంధవ్యాలలో గాయం. అన్ని బాంధవ్యాలలో చిల్లులు. మన బాంధవ్యాలు అంటే ఎవరు? భర్త, పిల్లలు, తల్లి, తండ్రులు, తోబుట్టువులు, తోడికోడళ్ళు ఇవే కదా! ఒక బాంధవ్యంతో అయినా మనం సరిగ్గా ఉంటున్నామా? నా భర్త అంటే నాకు ఇష్టం లేదు. నా పిల్లలంటే ఇష్టం లేదు. ఇలా ప్రతి బాంధవ్యంలోని ఏదో ఒక వంకతో బాంధవ్యాన్ని మనం ఒక బాధగానే తీసుకుంటున్నాం. ప్రేమించడం మొదలుపెట్టండి. అన్ని బాంధవ్యాలు సరైపోతాయి. ఒక బాంధవ్యాన్నైనా సరిచేసుకుంటే ఆటోమేటిక్‌గా ఉన్న బాంధవ్యాలన్నీ సరవుతాయి. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఒక మనిషికి ప్రేమని ఇచ్చి, రెండో మనిషికి ద్వేషాన్ని పంచగలమా? భగవంతుడు మహావాక్యాల్లో నేను మీకు పరమ మిత్రుడిని అని చెప్పారు. మిత్రుడు అంటే స్నేహం. ఆ స్నేహం ప్రతి బాంధవ్యంలోని ఉండాలి. అప్పుడే మనలో అంతులేని ఆనందం తన్నుకు వస్తుంది. స్నేహితుడి బంధం ఒక బంధం ప్రేమతో నిండిపోయి ఉంటుంది. మీరు అంటే ఎవరు అని ఎవరన్నా అడిగితే సమాధానం పలానా వారి కుమారుడు, కూతురు, పలానా వారి భార్య, భర్త అని చెప్పుకుంటారు. ఆ బాంధవ్యాలే లేకపోతే మనం లేం. జీవితం అంటేనే బాంధవ్యాలు, బాంధవ్యాల అంటేనే జీవితం. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.